నమస్తే, నేను మీ మధు. రాసలీలల డీజీపీగా పేరుగాంచినటువంటి రామచంద్రరావు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఆయనని కర్ణాటక ప్రభుత్వం నిర్బంధించిందా? అసలు ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఆయన గురించి ఎటువంటి క్లూ కూడా బయటకు రావడం లేదు. అయితే దీని గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, గత కొద్ది రోజులుగా రాసలీలలు, డీజీపీ రాసలీలలు అంటూ ఒక వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత నుంచి ఆయన కనపడడం లేదు, ఆయన గురించి వార్తలు రావడం లేదు. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన అసలు ఆ వీడియోలు ఫేక్ అంటున్నారు, మార్ఫింగ్ అంటున్నారు, ఏఐ జనరేటెడ్ వీడియోస్ అంటున్నారు. ఆయన అవి నిజం కాదు అని చెప్పి అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ వీడియోస్ నమ్మదగినవా నమ్మలేనివా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన సస్పెండ్ చేసింది. అంటే సస్పెండ్ చేసింది అని అంటే ఖచ్చితంగా ఎంతో కొంత నిజం ఉండి ఉండాలి, లేదంటే సస్పెండ్ చేయదు కదా. అందులో ఒక సీనియర్ ఐపీఎస్ డీజీపీ ర్యాంక్ సస్పెండ్ చేయదు కదా, ఆయన సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడంతో పాటు మీరు కర్ణాటక వదిలిపెట్టి వెళ్ళటానికి లేదు, ఊరు వదిలిపెట్టి వెళ్ళటానికి లేదు అని చెప్పి కండిషన్ పెట్టింది. విచారణకి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు హాజరు కావాల్సిందని చెప్పి ఒక రకంగా నిర్బంధిస్తూ ఊరు దాటి వెళ్ళడానికి లేదంటారు కదా, ఆ తరహాలో మీరు ఎక్కడికి వెళ్ళటానికి లేదని చెప్పి కండిషన్ పెట్టింది, సస్పెండ్ చేసింది. సో సస్పెండ్ చేసి ఇంత నిర్బంధం విధించి ఆదేశాలు జారీ చేసి ఉత్తర్వులు జారీ చేసిందని అంటే ఖచ్చితంగా ఆ వీడియోల్లో నిజం ఉండి ఉండాలి. యాక్చువల్గా కొన్ని సందేహాలు ఉన్నాయి, నిజమా అబద్ధమా అనేటువంటిది. కానీ నిజం అయి ఉంటుందని చెప్పి ప్రాథమికంగా నమ్మిన తర్వాతనే ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. ఇక ఆ చర్యలు ఎందుకు తీసుకుంది అని అంటే ఇమీడియట్గా ఆయన మీద గతంలో అనేక ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, అభియోగాలు కూడా ఉన్నాయి, ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతోపాటు రణ్యారావు అని చెప్పి ఆయన కుమార్తె, ఆవిడకి ఈయన సవతి తండ్రి. సో కాబట్టి ఆవిడ యాక్టివిటీ చూస్తే స్మగ్లింగ్, గోల్డ్ స్మగ్లింగ్ ఆవిడ చేసేది. ఆవిడ స్మగ్లింగ్కి ఈయన ప్రోత్సాహం అందించడం అనేది ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. కాకపోతే ఐపీఎస్లకి ఐఏఎస్లకి ప్రత్యేకమైనటువంటి రక్షణ అనేది ఒకటి ఉంది రాజ్యాంగంలో. ఆ కారణం చేత ఆయన మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి. కానీ గతంలోనే అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అవినీతి ఆరోపణలతో పాటు ఇలాంటి రాసలీల ఆరోపణలతో పాటు ఈ గోల్డ్ స్మగ్లింగ్ లాంటి ఆరోపణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించింది రాజ్యాంగం ఐఏఎస్లు ఐపీఎస్లకి. ఆ కారణం చేత ఆయన ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ప్రాథమికంగా ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అంటే వీటిలో నిజం ఉంది అని చెప్పి. కనీసం ఆ వీడియోలు చూసిన తర్వాత సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి. అంటే అందరు కాకపోయినా చూస్తే కనుక ఎవరికైనా ఐఏఎస్ ఐపీఎస్లకే ఇలాంటి అవమానం కలిగించేటువంటి విధంగా వ్యవహరించాడు ఇతను అని చెప్పేసి అనుకుంటారు సహజంగా. జనరల్గా ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తే ప్రతి ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి ఛాంబర్స్లో డార్క్ రూమ్లు అనేవి ఉంటాయి. ఎవరైనా విఐపీస్ వచ్చినప్పుడు మీటింగ్లో ఉన్నప్పుడు పక్కకు పోయి మాట్లాడుకోవడానికి వాటిని పెడతారు. కనీసం అక్కడికైనా పోయేసి ఇతను ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా డ్రెస్ వేసుకుని యూనిఫామ్లో అదే చైర్లో ఉంటూ అదే ఛాంబర్లో ఉంటూ ఆయన ఈ విధంగా చేయటం అనేది ఒక రకంగా చెప్పాలంటే సివిల్ సర్వెంట్స్కి ఒక రకంగా ఇది డ్యామేజ్ కలిగించేటువంటి ఎపిసోడే. అంటే అందరు కాదు, కానీ ఇప్పుడు ఎవరో ఒకరు చేస్తే వ్యవస్థ మీద అందరి మీద పడుతుందంటే వ్యవస్థ అన్నిటి మీద అలాంటి ఒక భావం కలుగుతుంది. ఇప్పుడు జర్నలిస్టులు ఉన్నారు, జర్నలిస్టులో ఎవరో ఒకళ్ళు ఇద్దరు కనుక అవినీతి పాల్పడితే జర్నలిజం అంతా ఇంతే అని చెప్పి అంటున్నారు కదా. అలాగే ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు అవినీతి పాల్పడుతున్నారు. అవినీతి పాల్పడే ఉద్యోగులను ఏసీబీ రైడ్ చేస్తుంది కదా. రైడ్ చేసినప్పుడల్లా అవినీతి ఉద్యోగులు అని చెప్పేసి ఉద్యోగులందరినీ అదే ఘాటును కట్టేస్తుంటారు. కాకపోతే అందరూ అలా ఉండరు. ఇవాళకి కూడా నిజాయితీ పనులైన ఉద్యోగులు ఉన్నారు. నాకు బాగా గుర్తొస్తుంది నిజాయితీ పనులైన ఉద్యోగులు అంటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నారు, డిఎఫ్ఓ చనిపోయారు పాపం. అక్కడ ఏదో టూర్కి వెళ్ళి చనిపోయారు. చనిపోతే అతన్ని తీసుకొచ్చి దహనం చేయడానికి సొంత ఇల్లు లేదు. లేకపోతే అప్పుడు ఫారెస్ట్ గెస్ట్ హౌస్లోనే పెట్టి దహన సంస్కారాలు చేశారు. యాక్చువల్గా డిఎఫ్ఓ రేంజ్లో అవినీతి పాల్పడాలంటే ఒక డీల్ చాలు, విలాసవంతమైన హౌస్ వచ్చేస్తుంది. మరి ఆయన నిజాయితీ చేయబట్టే ఆ పరిస్థితి వచ్చింది కదా. అంటే ఇవాళ కూడా నిజాయితీ పనులు ఉన్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా ఐపీఎస్లు చాలామంది
నిజాయితీ పనులు ఉన్నారు, ఐఏఎస్లు కూడా ఉన్నారు నిజాయితీ పనులు, ఇవాళకి కూడా కొంతమంది ఉన్నారు, లేరని చెప్పి మనం అంటానికి లేదు. కాకపోతే ఎక్కువ మంది అవినీతి పనులు ఉండేటప్పటికీ ఉద్యోగులందరూ ఇంతేను, శాలరీ తీసుకుంటారు, డబ్బు లేకుండా పనిచేయరు అనేటువంటి ఒపీనియన్ వెళ్ళిపోతుంది. అలాగే మీకు పోలీసు వర్గాల్లో కూడా ఇప్పుడు పోలీసులు లేకపోతే మనం అసలు బయటికి వెళ్ళగలమా? రక్షణ ఉండదు సార్, రక్షణ ఉండదు. మనకి ఏదైనా జరిగితే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఎవరంటే పోలీసు. ఇమీడియట్గా పోలీసు మనకు 100 ఫోన్ చేస్తాం, అవునా? అయినప్పటికీ వాళ్ళ మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది సమాజంలో. వీళ్ళు అవినీతి పరులు, లేదంటే వీళ్ళు దర్పం ప్రదర్శిస్తారు, అహంకారం ప్రదర్శిస్తారు అనేది ఒక రకమైనటువంటి నెగిటివ్ భావన అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఏదో ఒక 5 మందో 10 మందో చేసి ఉంటారు, దాని ఇంపాక్ట్ మొత్తం ఆ డిపార్ట్మెంట్ మీద పడింది. అలాగే ఇప్పుడు ఈయన రామచంద్ర గారి ఇష్యూ వచ్చిన తర్వాత, రామచంద్రరావు ఇష్యూ వచ్చిన తర్వాత డీజీపీది, అదే డీజీపీ కాబట్టి ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఏ కానిస్టేబుల్ వెళ్ళైతే చాలా మంది మనకు వీడియోలు దొరుకుతున్నాయి కదా, టీచర్లు దొరికినాయి, తర్వాత కానిస్టేబుల్ దొరికినాయి. ఇప్పుడు వాళ్ళు అయితే కనుక ఏదో అక్కడ వరకు ఏదో 1-2 రోజులు మీడియాలో వేసేస్తారు, అయిపోతుంది. తర్వాత వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు. ఆ మధ్య ఎవరో లేడీ ఎస్ఐ అనుకుంటా, ఎస్ఐ హైదరాబాద్లో, ఆవిడ ఇంటి దగ్గర భర్త ఉండగానే ఇంకొక ఆయనతోటి ఉన్నది బయటకు వచ్చారు. ఆ పేరు కూడా మర్చిపోయారు అందరూ. అంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి తక్కువ ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చేసినప్పుడు అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఇప్పుడు రామచంద్రరావు డీజీపీ స్థాయి అధికారి చేసినది అంత తొందరగా మర్చిపోరు ఎవరు. కానీ సార్ ఈయన డీజీపీ అంటే ఆయన ఆఫీస్ లో జరిగింది ఇది. డీజీపీ ఆయన ఆఫీస్ అంటే అక్కడ ఆయన ఒక కింగ్ లెక్క, అంటే మొత్తం అంతా ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. అక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, ఎవరైనా రావాలన్నా పోవాలన్నా ఆయన తెలియకోకుండా అయితే జరగదు. కానీ ఆయన ఛాంబర్ లోనే ఆయనకు తెలియకోకుండా వీడియో తీసి పబ్లిష్ చేసింది ఎవరైనా ఉండొచ్చు అంటారు. అంటే విచ్చలవిడి అయి ఉంటుంది, విచ్చలవిడితనంగా ఉండి ఉంటారు. ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా చుట్టూరు ఉండే వాళ్ళు స్టాఫే కదా, ఉద్యోగులే కదా. ఒకవేళ ర్యాంకులు వేరై ఉండొచ్చు, కానీ ఉద్యోగులే కదా వాళ్ళు, అందరూ ఉద్యోగులే కదా. ఇప్పుడు ఏదో 1 రోజు 2 రోజులు అయితే చూసి చూడనట్టు వెళ్ళి ఉండేవాళ్ళు. రెగ్యులర్గా ఇదే కార్యక్రమం అయినప్పుడు ఇలా కాదు, ఇతనికి పాపం పండింది అని చెప్పి వాళ్ళు ఈయన్ని ఏదో రకంగా పట్టించాలనో, లేకపోతే ఏదో రకంగా ఈ దుర్మార్గాన్ని బయట పెట్టాలనో అనుకోని ఉండొచ్చు. ర్యాంక్ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది చేస్తామంటే కుదరదు కదా. ప్రభుత్వ సర్వెంట్లు అందరూ ఒకటే, ర్యాంకులు మారచ్చు. ఇప్పుడు మన ఆఫీస్ ఉంది, మనం ర్యాంకులు మారచ్చు లేదా సీనియారిటీ మారచ్చు, బట్ ఉద్యోగులు అయితే అందరూ ఉద్యోగులే కదా. సో కాబట్టి ర్యాంక్ ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా. అలానే డిపార్ట్మెంట్లో, అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ డిసిప్లినరీ మాన్యువల్ డిఫరెంట్గా ఉంటుంది. సైనిక డిసిప్లిన్ లాగా ఉంటుంది వాళ్ళది, మిగతా డిపార్ట్మెంట్లో లాగా ఉండదు. హైరార్కీని బాగా వాళ్ళు గౌరవిస్తారు. అలాంటి చోట ఇది బయటపడింది అని అంటే మామూలు విషయం కాదు. ఒకటి. 2 ఏంటంటే డీజీపీ స్థాయి అధికారి ఆయన, చిన్నవి కాదు. డీజీపీ స్థాయి అధికారి అంటే మామూలు విషయం కాదు. సో డీజీపీ స్థాయి అధికారి చేశారని అంటే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ పైన ఒక రకమైనటువంటి బ్లాక్ స్పాట్ అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలాంటి సంఘటనలు మర్చిపోరు అంత ఈజీగా, బ్లాక్ స్పాట్గా మిగిలిపోతుంది. ఇప్పుడు మరి ఆయన ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత రన్యారావు కేసు వస్తుంది. రన్యారావు కేసు ఎప్పుడు జరిగింది? 5-6 నెలల క్రితం జరిగింది. రన్యారావు కేసు వస్తుంది కదా. పైగా ఈ డీజీపీ మొత్తం ట్రాక్ రికార్డ్ చేస్తారు. ట్రాక్ రికార్డ్ తీసి అసలు ఈయన పుట్టుపూర్వోత్తరాలు వెళ్ళింది, ఇప్పుడు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారు ఇవన్నీ రికార్డ్ చేస్తారు. అసలు మహిళలు ఎవరు అన్నీ తీస్తారు, అవన్నీ తీస్తారు. తీసి విచారిస్తారు. ప్రస్తుతానికి అయితే ఆయన్ని ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు అందుబాటులో ఉండని ఒక రకంగా నిర్బంధించారు. దేశం విడిచి వెళ్ళొద్దు అని కాకుండా ముందు అసలు కర్ణాటకని విడిచి వెళ్ళొద్దు, మీరు బెంగళూరుని విడిచి వెళ్ళొద్దు అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. అంటే డెఫినెట్గా ఆ కేసులో ఈయన ప్రమేయం ఉంది అని చెప్పి భావించడానికి మొదటి ఒక అంశంగా మనం తీసుకోవచ్చు దీన్ని, సస్పెన్షన్ అనేదాన్ని. లేదంటే సస్పెండ్ అంత ఈజీగా చేయరు గవర్నమెంట్. సో ఆయన ప్రమేయం ఉందా లేదా అనడానికి, ప్రమేయం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉండేదాకా ఈ సంఘటన కనిపిస్తుంది మనకి, ఈ తాజా అప్డేట్ కనిపిస్తుంది. ఈయన విచారణ అంతా పూర్తవడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ఆయన రిటైర్ కూడా అవుతారు. మన ఇండియన్ సిస్టంలో ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారు ప్రజెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీని సవాల్ చేసి మళ్ళీ కోర్టుకి వేస్తారు. వన్స్ కోర్టుకి వెళ్ళిందంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉంది 13 సంవత్సరాలు, ఏమైంది? సో కాబట్టి వన్స్ జ్యుడిషియరీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎవరు చెప్పలేరు. కాదు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అయితే ఇమీడియట్గా చేయమని చెప్పి డెడ్ లైన్ పెట్టారు. 1 వీక్లో నీ మీదకి ఏమని చెప్పి చెప్పింది కర్ణాటక గవర్నమెంట్. 1 వీక్లో డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అయితే అయిపోతుంది. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే నివేదిక కూడా బయటకు వస్తుంది కాబట్టి కొంత క్లారిటీ వస్తుంది. ముందైతే సమాజంలోకి నిజం అబద్ధం అనేది క్లారిటీ అయితే వస్తుంది.
సో ఏదేమైనా సరే డీజీపీ వ్యవహారం మాత్రం ఆయన మాత్రం ఇది ఏ వ్యవహారంగా చేసినటువంటి వీడియో అంటున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ యొక్క వీడియో నిజంగానే తెలుస్తోంది. మరి వెయిట్ చేసి చూద్దాం విచారణ తర్వాత ఎటువంటి అంశాలు ఎటువంటి నిజాలు బయటపడతాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.